హాయ్ అండి, బొండేడా ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం అండి. నేను మీ ఉదయ దుర్గ. పుల్లటి మజ్జిగతో మీరు ఏం చేస్తారు? నేనైతే చల్లట్లు వేస్తున్నాను, మజ్జిగట్లు అనమాట. రాత్రి పుల్లటి మజ్జిగలు ఉంటే కనుక వేస్ట్ చేయకుండా ఇలాగా మజ్జిగలో నైట్ అంతా దీనికి ములిగేటట్టుగా బియ్యం వేసి నానబెట్టుకోవాలి. ఇది నైట్ అంతా అలా ఉంచేసి మార్నింగ్ మిక్సీ ఆడుకోవాలి. ఓకేనండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి మజ్జిగ పాడవదు, అలాగే మనకి టిఫిన్ కూడా రెడీ అయిపోతుంది. ఇది మనం ఈ రెండు కలిపి మజ్జిగని బియ్యం కలిపి రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఈ పెరుగుని ఏమి మీ మజ్జిగని ఏమి వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది కూడా మనం ఇలా ఇందులో గ్రైండ్ చేసినప్పుడు మనకి నీళ్ళు కాబోయి ఇలా మనం మజ్జిగని వేసి ఆడుకోవచ్చు. మెత్తగా ఆడుకున్న తర్వాత ఇందులో మనం ఉప్పు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. దాని తర్వాత ఇందులోనే సోడా కూడా వేసుకోవచ్చు. మనకి బాగా బాగుంటుంది అన్నమాట. చిటికెడు అంతే వేసుకున్న తర్వాత ఇలాగా మనం పొయ్యి వెలిగించి ఉంచుకోవాలి. ఈ లోపల మనం సన్నగా తరుముకున్న ఉల్లిపాయలని ఇలా కోసుకొని అప్పుడు ఇందులో మనం ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పుని ఎందుకు యాడ్ చేస్తున్నాము? ముక్కలకి ఉప్పు కారం పడితే మనం ముక్కలు వేసుకున్నప్పుడు బాగుంటాయండి తినడానికి. ఇలా ఉప్పుని వేసుకున్నామా, ఇప్పుడు మనం కారాన్ని కూడా వేసుకున్నాము. ఈ కారాన్ని కూడా వేసుకుందాము, ఎందుకంటే మనం పిండిలో అనేది ఏమి వేయట్లేదు, మనం ఉల్లిపాయల్లోనే వేస్తున్నాం కాబట్టి ఇలా మనం కలుపుకోవాలి. చూసారా? పచ్చిమిరకాయ అనేది మన ఇష్టం అండి, వేసుకోవచ్చు. ఇందులోనే నేను ఎక్కువ వేస్తాను మ్యాక్సిమం ఉప్పు కారం అనేది. ఇలా వేసుకుంటే మనకు ముక్కలకి పడుతుంది, అలాగే మనం అట్టు తిన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. అంతేనండి. ఆయిల్ వేసుకొని కొద్దిగా పిండిని వేసుకోవాలి. సరే, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వేసుకొని ఇది దళసరిగానే వేయాలండి, పలసగా వేస్తే బాగోదు. కొద్దిగా ఇలాగా కొద్దిగా మందంగా వేసుకోవాలి. లైట్గా వేసుకున్న తర్వాత ముందుగా మనం చాప్ చేసుకున్న ఇవి ఉన్నాయి కదండి ముక్కలు, ఆ ముక్కల్ని మనం ఇలా వేసేసుకోవడమే. ఇలా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా అక్కడక్కడ వేసుకోవాలండి. మనకి వెనకాల తిప్పుకుందామండి జాయిగా. చూసారు ఎలా మాడింది? మళ్ళీ మనం ఆయిల్ అనేది వేసుకుందాము. ఇలా చుట్టూ వేసుకుంటే మనకి రోస్ట్ అవుతుంది. తర్వాత ఇది కూడా తిప్పేసుకుంటే అట్ట అనేది రెడీ అయిపోతుంది. మనం తిప్పుకొని చూద్దాము కాలిందో లేదో. కాలిందండి, మనకి పర్ఫెక్ట్గానే కాలింది. ఇలా కాలితే సరిపోతుంది. ఎక్కువ మాడిపోతాయి, ఎక్కువగా ఉంటాయి కనుక ఇలా తీసేసుకోవడమే. అంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, ఒక షేర్ చేసి, ఒక కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.